ఏ ఉన్నారా బాబు మా అన్నయ్య. ఈ తనుజ దివ్య రైవలరీ అసలు తగ్గేదట్లేదు, జరుగుతూనే ఉంది. ఎవడు తగ్గటల, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దాం ప్లీజ్. బర్నీ, తనుజ దివ్యల గొడవలో తప్పెవరిది? తనుజదే సార్. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. నా కొడుకు తప్పు చేసినా నా కొడుకుని తిట్టాలి. నేను దివ్య తప్పు అనుకుంటున్నాను సార్. మీరు ఎంత లాజిక్గా చెప్పారంటే దొరకకుండా ఇనిషియేటివ్ చేసింది అయితే తనుజ సార్. తను ఎప్పుడైతే పాయింట్ రేట్ చేసిందో, ఎప్పుడు నువ్వు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తావు అని చెప్పి తనుజ స్టార్ట్ చేసింది. వాళ్ళు వదిలే, వాళ్ళు తప్పు చేశారు. ఈడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి తనుజ ఫైట్ చేసే అవకాశం తనకుంది కదా. అదే సార్ ఆర్గ్యుమెంట్ అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నువ్వు మామూలు దాని కాదు, మేమేదో అమాయకంగా కనబడలేదు. స్టాండ్ తీసుకోవడం తప్పైతే కాదు సార్, కానీ ఆ గొడవ మొత్తంలో దివ్య ఎక్కడో కొన్ని మాటలు వదిలేసింది అని నాకు అనిపించింది. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోమలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. పో అనే స్టార్ట్ చేసిందో తనుజ, అప్పుడు తన ఫ్లేర్ అప్ అయ్యి అప్పుడు హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అంది సార్. రావు గారు సార్, మీరేమనుకున్నట్టే మిమ్మల్ని విషయం అడగొచ్చా? అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా? తన అరుస్తుంటే నాకు ఇంకేం చెప్పాలో నాకు అక్కడ అర్థం కాలేదు. సరే మాట్లాడుకో పో అని నేను అన్నాను. చూడడానికి శుద్ధపూసలా కనబడతారు, ఎరుపప్పులాగా, కొండ ఎరుపప్పులాగా. నాకేం తెలియదు అనుకు దాన్ని చేసేవన్నీ దొంగ. ఆట జారితే మీ ఇద్దరి గొడవలో మళ్ళీ బర్నీ ఎందుకు లాగారు మీరిద్దరు? ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. రీతు, సుమన్, మీరిద్దరూ కెప్టెన్ అవ్వడానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. అదే నేను మీకు ఇవ్వబోయే టాస్క్ పేరు కూడా, కొన్ని అడుగుల దూరం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మసాలా వడ సైజులో నీకు ఎక్కడో లక్కీ పుట్టుమచ్చిందిరా. అటువంటిది ఏం లేదురా. ఈ టోటల్ బయటపడిపోయాడు పాపం. తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంటే గవర్నమెంట్ మీద అయితే ఇష్టం చేస్తారా అని చెప్తున్నా. వద్దు, నువ్వెవరు చెప్పడా, నువ్వేంటి చెప్పేది? వద్దు, నువ్వెవరు చెప్పడా, నువ్వేంటి చెప్పేది? ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు, నువ్వెందుకు? డిక్లరేషన్ వచ్చిన తర్వాత కదా నువ్వు కూడా ఎక్కమన్నావు. అయిపోయింది, ఎక్కండి అని నేను చెప్పలేదు. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావరా? మెయిన్గా ఎనర్జీ ఉందండి. ఎనర్జీ ఉండండి, డల్గా ఉండొద్దు, గేమ్లు బాగా ఆడుతున్నాం. అందరూ టాలెంట్ ఉంది, జిమ్ చేయి, నా మాటని బాడీ పెంచు, అదొక విచిత్రంగా ఉంటుందిరా. నీకోసమే ఆడు గేమ్ అని చెప్పింది. ఎవరికి సారీ చెప్పొద్దు అంది. నీ తప్పు లేకుండా, తప్పుంటే సారీ చెప్పు. నేను సారీ చెప్పుకున్నాను కదా, అందుకు నీకు యాదవ్ మాదిరి కనపడదంట. నువ్వు ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు. మంచిగా ఆడుతున్నావు, ఆడు. నువ్వు కమెడియన్ కాదు, నువ్వు హీరో. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్. కళ్ళలోకి చూడు, నా ఆనందం చూస్తే నీకు తెలిసింది. బయట ఏంటి ఎలా ఉందని అడగొద్దు, నా కళ్ళు చూస్తే నీకు అర్థమైపోతుంది. నాకు అర్థమైపోయింది. అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పెట్టుకోవద్దు. తెలుగు ప్రజలు, నువ్వు ఎప్పుడైతే తెలుగు ప్రజలు అలా నడిచావో అప్పుడు తెలుగు ప్రజలు నీకు ఓటు వేయడం స్టార్ట్ చేశారు. నువ్వు బాగానే నా గురించి ఏమన్నా అన్నారా? అదే అందరు బాగా చూసుకుంటుంది. నేను అంత నామినేషన్స్ లో నేను తక్కువ మాట్లాడాను కదా. నువ్వు నీకు దండం పెడతాను, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సుమన్ శెట్టి అండ్ లాస్యా గారికి ఈ శుభ సందర్భంలో నేను స్టేట్మెంట్ ఇస్తానే. ఏంటనేది? యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ BB9 కుటుంబ సభ్యులు భరణి గారు, రీతు వాళ్ళ అమ్మ డెమాన్ పవన్ గారు, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఒక్క క్షణం నన్ను మరిచి నేను కుక్క ఎంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? పాట పాడకూడదు, పాటలు పాడకండి. లిప్స్టిక్ ఇవ్వు. నీ వాయిస్ నాకు బాత్రూమ్ లో వినిపించు. నాలుక గోస్తా అబద్ధం చెప్తే. నేను ఇమాన్యుయల్ పాటలు పాడకండి అని అనలా, ఇక్కడ అందరూ పాడారు. అట్టయితే అది నాకు తెలియదు, నాకు నీ వాయిస్ వినిపించింది. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. అందరూ పాడారు, నీ వాయిస్ వినిపించింది. వినపడితే అందరూ పాడారు. నా పేరేం చెప్పలేదు కదా తనుజ. కానీ నువ్వు స్టార్ట్ చేసావు. అయితే నువ్వు స్టార్ట్ చేసావు. యానివర్సరీ అని ఆ యానివర్సరీకి పాట పాడి ఆపేశాను. పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్ లేదు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా
మిగతా వాళ్ళు అందరూ కూడా ఇవ్వాలి తనుజ, నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. ఎందుకంటే అందరూ పాడారు, అందరికి ఇవ్వాలి. మరి నువ్వు ఎందుకు- చదువుకోవాలి. ఒక నిమిషం ఇవ్వు, నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? కాదు నీకు మాత్రం నీ వరకు వచ్చే మాత్రం ఒకలాగా, నా వరకు వస్తే మాత్రం ఒకలాగా. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. నువ్వు కెప్టెన్ అయినప్పుడు మిర్చి విషయంలో కూడా అందరూ రచ్చగొట్టే తినాలి తినాలి అని అంటే నేను తినాలా లేదా? 100% డౌట్ మీకు ఏమన్నా? అలాంటప్పుడు పాడకు ఇమో, పాడకు. అందరికి ప్రతి దానికి నువ్వు సీరియస్ అవుతానంటే పాడకు. నువ్వు ఒక్కడివే కాదు సీరియస్ అవ్వడం, ప్రతి ఒక్కరికి వచ్చు. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలు ఏమైనా అర్థం ఉందా? వందసారి చెప్తున్నాను, పాట పాడకండి 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 అనేసి. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. తనుజ పాట పాడేశారు, పైగా నువ్వు మీరే చెప్తారు నేను స్టార్ట్ చేస్తాను, నాది అయిపోయాక అందరూ పాడారు అని నువ్వే చెప్తావు. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా పోరా. తనుజ నేను పాడలేదు ఏ అన్నా. వద్దు నేను బాబా, పాడాను. ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉందని చెప్పేసాయి. తనుజ, నీ వాయిస్ నాకు తనుజ. వినిపించింది. నీకు తెలియదురా బాబు, ఇటు పెద్ద నాస. ఈ నోట్లో నోరెట్టే అవన్నీ బతకనివాడు. నీ వాయిస్ నాకు వినిపించింది బాత్రూమ్ దాకా. కూల్, ఇదిగో అరిచినంత మాత్రాన అవును, ఇప్పటి వరకు నువ్వు చల్లగా చెప్పావు మరి. ఒక నిమిషం ఆవేశం స్టార్, ఆవేశపడకు. తనుజ వచ్చి ఇప్పటిదాకా ఎవరెవరు నువ్వు పాడారు పాడారు, అడగాలి తనుజ. నేను మాత్రం అరుస్తున్నా. తనుజ వచ్చి ఎవరెవరు పాడారో అడగాలి. అది కూడా నిజమేరా. నాకు అది అనవసరం, స్టార్ట్ చేసింది. సరేనా, ఇవ్వు ఇవ్వు వద్దు, ఇవ్వు పర్లేదు. ఇవ్వు. వాడు ఎందుకు సీక్రెట్ గా నన్ను హేట్ చేస్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కిషోర్ లాంటి డ్రామాలదే వద్దని చెప్పు, బయలుదేరతాం. ఇప్పుడు ఇదే నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే అది పెట్టించుకుని ఫన్ చేసేవాడు. ఇప్పుడు నేను అని వచ్చేసేసరికి వాడు సీరియస్ అయిపోతున్నాడు. ఫన్ గానే ఉండాలి, సీరియస్ అవ్వకూడదు. ఇమ్మో ప్లీజ్ ఇమ్మో, నో ఇమ్మో, ఐ డోంట్. ఇగో, నాకు ఒక నిమిషం, నేను చెప్పేది వింటావా? ఓకే నో యూస్, వాడు విండండి. నువ్వు డైరెక్ట్ వచ్చి నీ ఒక్కడికేస్తానంటే నాకు అనిపించింది కదా. లేదు తనుజ కనుక్కో, ఎవరెవరు పాడారో కనుక్కోననే కదా ఇదే అన్నాను ప్లేస్ లో అందులో తప్పే ఉంది. నేను. కదా నేనే కదా చాలా రోజుల నుంచి నీకు లిప్స్టిక్ పెట్టాలని కోరుకుంటున్నది. నేనే కదా. మజాక్ చేస్తున్నారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరాను. అంతే కదా, ఇంత మ్యాటర్ ని అంతా తీసుకెళ్తారు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఇగో నేను ముందే చెప్తున్నా ఎవరెవరు పాడారో. రీతు పాడింది, సుమన్ అన్న పాడాడు, భరణి అన్న పాడాడు. అసలు విషయం ఎవరిదండి? ఆడి తీరుకుతాను పాపం. సుమన్ అన్న కూడా పాడాడు. నాకు ఆ పాటే తెలియదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నువ్వు వేరే వాళ్ళకి ముద్దు పెట్టొచ్చు. అవునా? ఏయ్ కొడతా. వేరే వాళ్ళంటే నువ్వు మనిషివే కదా. ఇంత కరువులో ఉన్నావేంట్రా? కావాలంటే నువ్వు కళ్యాణ్ ముద్దు పెట్టుకోవచ్చు. అరే అచ్చం కోతులా ఉన్నావు తెలుసా? యానివర్సరీ గంట అయింది. పెట్టు ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. కామ్గా ఉండరే. ఆగు ఆగు. బొగ్గు మీద పెడతా, బొగ్గు మీద. ముగ్గు మీద కనిపిద్దాం మీసాల్లో. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. తప్పేంటి? పెట్టు. ఒక్క నిమిషం. నీ కంఫర్ట్ గా ఉందిగా, నీ కంఫర్ట్ గా ఉందిగా. అదిగో తనకు పెట్టారా? అమ్మాయిలకు కూడా పెడుతున్నాడు. మరి మళ్ళీ పాట పాడతా. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పాలించుకోడు. ఓ చెల్లిలాగో తల్లిలాగో అనుకోండి. నువ్వు తప్ప. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప ఏముంటుందో ఇవాళ నేను కెప్టెన్ అవడానికి దగ్గర అవుతే యూ హ్యావ్ టు సపోర్ట్ మీ. మీరు దగ్గర అవుతే ఐ విల్ సపోర్ట్ యూ. పెద్ద ప్లానింగే. ఇంక ఇక్కడ ఏమి ఉండవు, ఇంక ఫ్రెండ్షిప్స్ ఏమి ఉండవు. ఎవడు జెన్యున్ గేమ్, ఎవడు ఇండివిజువల్ గేమ్ ఆడది, ఎవడు పాయింట్స్ ఆడి. ఎవడు యాక్టింగ్ చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వని వాళ్ళని పక్కన పెట్టేద్దాం. హాఫ్ కెప్టెన్ అయిన సుమన్ అన్నని పక్కన పెట్టేద్దాం. సోలో కెప్టెన్ హాఫ్ కెప్టెన్ అనేది మీ ముగ్గురులో ఒకరిని మీరే డిసైడ్ చేసుకోండి అనేది కళ్యాణ్ ఐడియా. అరే నీ అబ్బా స్వీట్ పాయిజన్ అన్ని అవసరం. నేను తనకి గేమ్ పరంగా రీజన్ చెప్పాను, అక్కడ నుంచి డీవియేట్ చేసి కావాల్సిన పర్సనల్ టాపిక్స్ ఎత్తుతుంది. ఆ పాయింట్ అసలు మేము చెప్పలేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను అలా అడుగుతారనేది.